బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. రకరకాల కిచడీలు చేస్తామండి. బియ్యంతో, బియ్యపు రవ్వతో, తర్వాత గోధుమ రవ్వతోటి. ఇవి రెండు కాకుండా మనం చిరుధాన్యాలతోటి, మిల్లెట్స్ తోటి చేసే కిచడీలు ఇవాళ రేపు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దాన్ని పొంగల్లాగా చేసుకోవచ్చు, ఉప్మాలా చేసుకోవచ్చు, ఒటిగా అన్నంలాగా ఉడికించుకుని ఏదైనా కూర పులుసో పొద్దుటి వేసుకుని అయినా తినేయచ్చు. సాయంకాలం పూట చేసుకునేటువంటి మిల్లెట్స్ కిచడీని ఎలా చేయాలో చూద్దాం. మన దగ్గర ఇవాళ అండుకొర్రలు ఉన్నాయి. ఇంగ్లీష్లో వీటిని బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అంటారు. ఇవి కొంచెం ఎక్కువ నానబెట్టాలి. అండుకొర్రలు అంటే కొర్రలు తప్ప మిగిలిన అన్ని సిరిధాన్యాలని ఎక్కువ గంటలు నానబెట్టాలని చెప్తారు. సో ఇవి మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక ఇవి చూడండి, చక్కగా ఉంటాయి. చూడడానికి చాలా సన్న గింజలా ఉంటుంది, కానీ ఉడికితే మన బియ్యపు రవ్వ ఎట్లా కనిపిస్తుందో నూక అలా కనపడుతుంది. సో వీటిని తర్వాత దీంతో పాటు మనం కిచడీలో చేసుకునేటప్పుడు ఏంటంటే జనరల్ కిచడీస్కి ఏదైనా పప్పుని కనుక వేస్తే ఎక్కువ దాంట్లో ఫుడ్ వాల్యూ పెరుగుతుంది. కాబట్టి కందిపప్పు, తర్వాత పెసరపప్పు, లేకపోతే మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు అంటాం, దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇవాళ మనం మసూర్ దాల్ వేద్దాం. కందిపప్పు అయితే మనం సాయంకాలం పూట తినడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు, పెసరపప్పు వేసుకుంటాం. మసూర్ దాల్ వేసినా ఇంచుమించు పెసరపప్పు లాగానే అనిపిస్తుంది. టేస్ట్లో పెద్ద తేడా ఉండదు. కొంచెం ఫుడ్ వాల్యూ, కొంచెం ఎన్హాన్స్డ్ వాల్యూ అనమాట. సో మనం ఏం చేయాలి, ఇవాళ రోజు పొద్దున్నే సాయంత్రం చేయదలుచుకుంటే మార్నింగే అండుకొర్రల్ని నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడగటము, గాలించటము, మంచి నీళ్ళు పోసి నానబెట్టడం, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పుని సాయంకాలం నానబెట్టినా చాలా, ఒక అరగంట నానితే చాలా, అంతకంటే కంగారు ఏం లేదు దానికి. తర్వాత దీంట్లో ఏంటంటే కిచడీలకి ఎప్పుడు కూడా లాట్స్ ఆఫ్ వెజీస్, చాలా కూరలు వేస్తే దాంట్లో ఫుడ్ వాల్యూ పెరుగుతుంది. మనం కాసిన కొర్రలు వేసుకున్నా కూడా ఎక్కువ మందికి, ఇద్దరు ముగ్గురికి హాయిగా సరిపోతుంది, రుచిగా ఉంటుంది. ఆకుకూర ఏదైనా ఒకటి, తర్వాత ఏమో ఒక దుంప క్యారెట్ లాంటిది, తర్వాత కాస్త బీట్రూట్ వేస్తే ఎర్రగా అయిపోతుంది, బీన్స్, తర్వాత గ్రీన్ పీస్ ఉంటే మన దగ్గర, ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఫ్రిడ్జ్లో ఉంటే అవి వాడుకోవచ్చు. తర్వాత జనరల్ కిచడీస్ అన్నిటికీ కూడా వంకాయలు బాగా వాడతారండి. ఈ గుజరాతీ వెరైటీస్లో బాగా కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే కిచడీ గుజ్జుగా ఉంటుంది, ముక్క కనపడదు వంకాయ భావకంగా. ఇష్టం లేకపోతే మానేయచ్చు. సొరకాయ వేసుకోవచ్చు. మిగిలిన కూరలన్నింటినీ కూడా ఇలా వాడుకోవచ్చు. చూద్దాం ఎలా చేయాలో. దీనికి ఏంటంటే కుక్కర్ పెట్టుకుంటే బాగుంటుంది. మూత పెట్టకుండా ముందు కొంచెంసేపు ఉడకనిచ్చి చివరికి వచ్చాక మూత పెట్టుకోవాలి. దీంట్లో అస్సలు నూనె లేకుండా కూడా చేసుకోవచ్చండి. ఏమీ నూనె వేయాల్సిన పనే లేదు. అంటే తాలింపు వేయకుండా చేయొచ్చు అనమాట. ముందు ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పోసేద్దాము. నీళ్ళు కాగిపోతున్నాయండి. దీంట్లో మనం కడిగి గాలించి పెట్టుకోవాలి. ఈ అండుకొర్రలు, సిరిధాన్యాలు ఏవైనా సరే గాలించకుండా మాత్రం వండకూడదు. మనం 1000 రూపాయలకి కిలో కొన్నా సరే వీటిని ఖచ్చితంగా అడుగున ఇసుకో రాళ్ళలో ఉండేందుకు అవకాశం ఉంది, వేసేయచ్చు. నేను కడిగి పెట్టాను. వీటిని వేసేద్దాం ఇందులో. తర్వాత 1 కప్పు అంటుకొర్రలకి 1/2 కప్పు మసూర్ దాల్ వేసాం. ఈ మసూర్ దాల్ ఒక అరగంట క్రితమే నానబెట్టాము. ఆంధ్ర ప్రాంతాల్లో కంటే హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా తింటారండి. తర్వాత ఇక నార్త్ ఇండియా అంతా తింటారు. మసూర్ దాల్ అంటాం, కానీ ఎర్ర కందిపప్పు అని చెప్తారు కదా. ఈ 2 పప్పులు చేరిపోయినాయి ఇందులో. తర్వాత ఆకుకూర, ఈసారి నేను ఏంటంటే మెంతికూర తీసుకున్నానండి. పాలకూర, తోటకూర ఏదైనా వేసుకోవచ్చు. చుక్కకూర తీసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది. బచ్చల కూర ఉంటే చాలా బాగుంటుంది, జిగురుగా ఉండి చాలా ఎక్కువ రుచిగా ఉంటుంది. మెంతి వేస్తే ఏంటంటే ఒక మంచి కసూరి మేథి లాంటి వాసన వస్తుంది. ఒకవేళ లేదనుకోండి మెంతికూర, ఏ ఆకుకూర వేసుకున్నా మనం కొంచెం కసూరి మేథిని కాస్త నీళ్ళలో కడిగేసి అది వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆకుకూర కూడా వేసేద్దాం ఇందులోనే. మెంతి 1 కట్ట అంత ఆకు వేస్తే సరిపోతుంది. బఠానీలు, ఇవి పచ్చి బఠానీయే ఉన్నాయి. ఆ పచ్చి బఠానీలు వేసేద్దాం. ఇదేంటంటే స్టవ్ హైలోనే ఉండనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఒక్కొక్క వస్తువు చేరుస్తామన్నమాట. మనం స్టూడియోలో కాబట్టి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. లేకపోతే ముందు పప్పు ధాన్యం వేసేసి ఆ తర్వాత ఒక్కొక్కటి తరిగి వేస్తాను. తర్వాత క్యారెట్లు, 1 క్యారెట్ వేస్తున్నాము. తర్వాత ఒక 1/2 డజన్ బీన్స్ సన్న ముక్కలు తరిగాను. ఒక 2 వంకాయ ముక్కలు, తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా చీలికలు చేసాము. తర్వాత ఏమో కొంచెం ఒక 1/2 ఇంచి అల్లం. వీటిని మనం తాలింపులో వేసుకునే విధానం ఒకటైతే, ఉడికించే విధానం ఒక రకం. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగుంటుంది వాసన. మనం కూరలు అవి ట్రాన్స్ఫర్ చేసే టైం కంటే ఇందులో వేసే సమయానికి కొర్రలు కొంత ఉడికిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం రెడీగా ఉన్న వాటిని వేస్తున్నాం. అలా కాకుండా పొయ్యి మీద పెట్టడం, నీళ్లు
గింజలు ధాన్యము వేసేయటం, పప్పు ధాన్యం వేయటం, ఆ తర్వాత మెల్లిగా ఒక వంకాయ కట్ చేయటం, తర్వాత క్యారెట్ కట్ చేయటం, తర్వాత ఆకుకూర కట్ చేయటం, ఆ లోపల ఉడుకుతూ వస్తుందన్నమాట. దాంతో ఏంటంటే కొర్రలు వీటికి సిరిధాన్యాలన్నిటికీ ఉడుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. కుక్కర్ పెట్టేసామనుకోండి, మూత పెట్టేస్తే కొంచెం గట్టిగా అయిపోతుంది, ఓ చోట గట్టిగా ఓ చోట మెత్తగా ఉంటుంది. అలా కాకుండా ముప్పాతిక ఉడికాక కనుక కుక్కర్ మూత పెడితే చాలా బాగా వస్తుంది. ట్రై చేసి చూడండి. అయితే దీంట్లో ఏం చేయొచ్చంటే మనం చివరికి చిన్న తాలింపు పెట్టుకోవచ్చండి. తాలింపు లేకుండా కొత్తిమీర వేసుకుని నెయ్యి వేసుకుని వడ్డించేసుకోవచ్చు. ఓ చిన్న తిరగమాత పెడితే దాని వాసన ఉంటుంది. వితౌట్ ఆయిల్ కావాలంటే కిచిడి ఇలాగే తినేసేయచ్చు, కొంచెం జీలకర్ర పొడి వేసేసుకుని. కాదు కొంచెం ఆయిల్ వేసుకుందామంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ తోటి దీంట్లో తాలింపు పెట్టడం, మూత పెట్టేయటం కుక్కర్ అంతే. బాగా ఉడుకు పెట్టేసిందండి. ఒక ఎర్రటి టమాటా కూడా ముక్కలు తరిగి ఇందులో వేసేద్దాం. ఇంకా ఇప్పుడు కూడా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అండి. పల్లీలు ఏమైనా నానబెట్టిన పల్లీలు వేసుకోవచ్చు, మనం ఏవేవి యాడ్ చేయదలుచుకుంటే వాటిని. అయితే కూరలు చాలు ఇందులోకి, గ్రీన్ పీస్ ఎలాగో వేసాం కాబట్టి. జనరల్గా ఈ అన్నం వండటానికి 4 నుంచి 6 గ్లాసుల దాకా నీళ్ళు పోసుకోవచ్చండి. 4 గ్లాసెస్ పోస్తే కొంచెం గట్టిగా అవుతుంది, చల్లారితే మరీ టంగు ఉప్మాలాగా కనపడుతుంది. ఒక 5 to 6 గ్లాసెస్ పోస్తే కనుక లూజ్గా మనకి తినడానికి అనువుగా ఉంటుంది. ప్లేట్లో పెడితే అట్లా కొంచెం వెళ్తుంది అనమాట. మరి బాణంలాగా పరిగెత్తదు, కొంచెం చక్కగా చతికిలు పడుతుంది, స్మూత్గా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. దాదాపుగా ఒక 4 గ్లాసులు నీళ్ళు పోసాను నేను, 1కి 4 చేశాను. ఇంకా కాసిన నీళ్ళు పోసి మూత పెట్టచ్చు. ఆల్రెడీ 4 గ్లాసెస్ నీళ్ళు పోసాం కదా, ఇంకొక 2 గ్లాసులు సరిపడా నీళ్ళు పోసేద్దాము. తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి ఒక చిన్న తాలింపు వేసి కుక్కర్ మూత పెట్టేసేద్దాం. ఈ తాలింపుకి నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. మన చాయిస్, నెయ్యి వద్దనుకుంటే మీ అలవాటు ప్రకారం 1 స్పూన్ నూనె, ఎక్కువ వద్దు, జస్ట్ వాసన రావడానికే అన్నమాట. ఒక 10-12 మిరియాలు, వీటిని కొంచెం వేగనిచ్చి జీలకర్ర, ఎండుమిర్చి, దాంతోపాటు ఇంగువ, ఒక 2-3 దాల్చిన చెక్కలు, ఇవి వేస్తే దీనికి చాలా మంచి వాసన వస్తుంది, భలే అరోమా వస్తుంది. ఇప్పటిదాకా మీకు ఈ అలవాటు లేకపోతే వేసి చూడండి. ఇంకా మిగిలిన మసాలా దినుసులన్నీ వేయకూడదు. 2 పెద్ద స్టాండ్స్, ఒక పెద్ద స్టాండ్ వేసినా సరే దాల్చిన చెక్క నూనెలో పడితే అది మళ్ళీ రైస్లోకి షిఫ్ట్ అయితే ఎంత బాగుంటుందో. దాల్చిన చెక్క వేసినాను, తర్వాత ఏమో జీలకర్ర, ఇంగువ, ఈ తాలింపు వేగాక చివరికి 2-3 ఎండుమిర్చి ముక్కలు వేస్తే వేగిపోతుంది, వాసన బాగుంటుంది. దీన్ని కిచిడీలో వేసేద్దాం. ఇష్టం ఉన్నవారు కరివేపాకు వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తున్నాను నేను. కొత్తిమీర ఎప్పుడు ఉడికే దాంట్లోనే వేసుకోండి, అది మంచిది ఆరోగ్యానికి. ఇది ఈ రైస్ కుక్కర్, ఈ ప్రెషర్ ప్యాన్ నిండా అయిపోతుంది ఈ పదార్థం. సాయంత్రం పిల్లలు కూడా పెట్టచ్చు, చారు, రసము ఏదైనా నలుచుకోవచ్చు. ఏమి ఇందులో సైడ్ డిష్ లేకపోయినా కూడా చక్కగా నెయ్యి వేసుకుని తినేసేయచ్చు హ్యాపీగా. ఇప్పుడు మనం ఒక కన్సిస్టెన్సీ చూస్తున్నాం కదా, మనకి ఇంతకంటే ఇది గట్టిగా అవ్వకూడదు, ఇలాగే లూజ్గా ఉండాలంటే ఇంకా కొన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంటే నీళ్ళు లాగేస్తూ ఉంటుంది అనమాట. కాసిని నీళ్ళు పోస్తే ఇలాగే ఉంటుంది లూజ్గా. ఇది కనుక లేదా మనం కుక్కర్ విజిల్ తెప్పించేసామనుకోండి కొంచెం గట్టిగా అవుతుంది, ఉప్మాలాగా వస్తుంది అనమాట. ఫైనల్ టచ్ అండి. ఇందులో ఇప్పటిదాకా మనం ఉప్పే వేయలేదు, గింజలు ఉడుకుతాయో ఉడకవో అని చివరిగా వేస్తున్నాను. ఉప్పు సరిపడా వేసుకోవటం మన రుచిని అనుసరించి. ఏమైనా మనం వెయిట్ తగ్గించాలి, కాస్త బీపీ ఉంది అంటే కనుక పింక్ సాల్ట్ వాడుకోండి. సైంధవ అంటారు, అది ఆరోగ్యానికి కూడా మంచిది. ఎలాగో ఉడకపట్టేసింది కదా, స్టీమ్ వచ్చేస్తుంది, వెయిట్ పెట్టేద్దాము. 2 విజిల్స్ రాగానే ఆపేసేయండి, చల్లారాక దింపేసి వడ్డించేయటమే. టూ విజిల్స్ వచ్చినాయండి, కుక్కర్ ఆపేసేద్దాము. ఇది చల్లారాక మూత తీసి ఇది ఎలా ఉందో చూద్దాం. కుక్కర్ వచ్చిందేమో చూద్దాం, చల్లారిపోయిందండి. సో మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. మనం విడిగా కూడా వండుకోవచ్చండి. నేను కుక్కర్ మూత పెట్టను, గిన్నెలోనే వండుతాను అంటే మరి కాసి నీళ్ళు పోసి చివరికి వచ్చాక కాస్త మూత పెట్టి అలా వదిలిపెట్టాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం అడుగంటితే ఓ చోట ఉండలు గచ్చకాయలు లాగా అవుతుంది. అందుకని కుక్కర్ మూత పెట్టి చివరిలో చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది కదా అని. చూడండి, దీంట్లో ఏంటంటే 1 స్పూన్ నెయ్యి వేసి వడ్డించేయటమే. ఇందులో మనం ఇంకేమీ వేయక్కర్లేదు. అంటే దీంట్లో నలుచుకోవడానికి చారు కావాలి, పచ్చడి కావాలి, బాదరబందీలు ఏం లేవు. నెయ్యి వేసుకోవటం, తినేయటమే. మీకు నెయ్యి వద్దనుకుంటే అలాగే తినేయచ్చు.
ఇదిగోండి మన ఘుమఘుమలాడే అండుకొర్రల కిచిడి. దీంట్లో ఇంక ఏవేవైనా ప్లస్ చేసుకోవచ్చు, ఏవైనా మైనస్ చేసుకోవచ్చు, పూర్తిగా మందే చాయిస్. దీంట్లో ఏంటంటే ప్రధానమైనది యాడ్ చేయాల్సింది కొన్ని వెజిటబుల్స్ మన వీలు వెంబడి ఎలా కుదిరితే అట్లా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.